మొత్తం కూడా ఈ గన్పూర్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చిన నేనే, రోడ్లు వేసిన నేనే, అభివృద్ధి చేసిన నేనే. రాజయ్య ఎవరు, కేసీఆర్ ఎవరు, కేటీఆర్ ఎవరు, పలరాజేశ్వరుడు ఎవరు తింటా ఉన్నాడు. నీ తిట్లే దీవని అనుకుంటున్నావు. 2004లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నారో మీకు తెలుసు. ఆనాడు పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు, అంతే కదా. 2009లో రీఆర్గనైజేషన్ అయింది. అయితే మొట్టమొదటిసారి అన్న రాజన్న ఇదే రఘునాథపల్లి అక్కడ పోయిన తర్వాత మనం రెండో ఎమ్మెల్యేగా అయిండు. 2004 నుంచి లెక్క పెడితే 2012లో తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళా ఇక్కడ మీ యొక్క ఆశీర్వాదం కోసం వస్తే 2012లో కూడా ఇదే రాజన్న ఎమ్మెల్యే అయ్యాడు. అవునా కాదా? 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ జెండా కేసీఆర్ ఆశీర్వాదంతో రెండోసారి మీ దగ్గరికి వస్తే మళ్ళా మీరు ఎన్నుకున్నారు. 2018లో మళ్ళా రెండోసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇదే రాజన్న ఎన్నుకున్నారు. మరి ఎక్కడ కడియం చేయాలి? 2004లో నువ్వు ఎమ్మెల్యే కాదు, 2009లో కాదు, 2012లో కాదు, 2014లో కాదు, 2018లో కాదు, 2023లో నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఇదే గులాబీ జెండా వేసి ఇక్కడున్న ఈ యొక్క నాయకులు కార్యకర్తలు శ్రమ వచ్చి ఆ అమ్మలు, అయ్యలు, అక్కలు ఓట్లేస్తున్నాయి కదా. ఈ గులాబీ జెండా మీద గెలిచింది గడ్డ మీద. మాకు హక్కు లేదా నువ్వు రాజీనామా చేయడం అడగడానికి? పార్టీ మారినావు కదా, పార్టీ మారినావు కదా. పార్టీ మారినప్పుడు తెలంగాణ కోసం రాజన్న రాజీనామా చేసి మీ ముందుకు వస్తే మళ్ళీ మీరు ఆశీర్వాదం ఇచ్చింది కదా. నీకు నీ మీద నమ్మకం ఉంటే, నువ్వు కమిట్మెంట్ అని చెప్తున్నావు కదా, నిజాయితీ అని చెప్తున్నావు కదా. నీకు నిజాయితీ ఉంటే, నీకు కమిట్మెంట్ ఉంటే, ఈ కుల్సపల్లి వాసుల మీద, రఘునాథపల్లి వాసుల మీద, గన్పూర్ వాసుల మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయి. మళ్ళా నువ్వు తిరుగుతున్నావు. నిజంగా నువ్వు చేసినట్టే ఖచ్చితంగా మళ్ళీ అనుకుంటారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు? ఆయన అంటాడు నేనే నీళ్లు తీసుకొచ్చిన అంటాడు. మీ అందరికీ గుర్తుండాలి, ఈ మధ్య కాలంలో 2023 ఎలక్షన్ల కంటే 4 నెలల ముందు మా సోషల్లో 104 కోట్లతో మేము 3 ప్రాజెక్టులు చిన్న చిన్నవి తీసుకొస్తే ఇప్పుడు వాటి కొబ్బరికాయ కొట్టు నేనే చేశానని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గుపడే చేయని పనికి నీకు సంబంధించిన వాటికి కూడా నేనే చేశానని చెప్పడానికి సిగ్గుపడాలని చెప్పి చెప్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నాం, గన్పూర్కి డిగ్రీ కాలేజ్ రమ్మంటే 30 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడైనా ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినావా? ఆ డిగ్రీ కాలేజ్ జనగామలో మీటింగ్ పెడితే కేసీఆర్ గారిని అడిగి తెచ్చింది మేమే కదా. ఇదే మున్సిపాలిటీ చేయమని చెప్పేసి గన్పూర్ని కొడితే దాన్ని అడ్డుపడ్డది, జీవో తీసుకొచ్చింది అడ్డుపడ్డది నువ్వే కదా. మా వాళ్లకు హాస్పిటల్ పోవడానికి దూరంగా ఉన్నది గన్పూర్లో 100 బెడ్ హాస్పిటల్ కావాలని జీవో తీసుకొస్తే హరీశ్ దగ్గర పోయి దాన్ని స్టార్ట్ కాకుండా చేసింది నువ్వే కదా. ఏం చేసినావు? గన్పూర్కి ఒక రెసిడెన్షియల్ కాలేజ్ తెచ్చినావా? నీళ్ళు తెచ్చినావా? నీళ్ళ గురించి కూడా చెప్తా. హాస్పిటల్ ఏమైనా తీసుకొచ్చినావా? డిగ్రీ కాలేజ్ ఏమైనా తీసుకొచ్చినావా? రోడ్లు ఏమైనా తీసుకొచ్చినావా? ఇవాళ మమ్మల్ని ఇక్కడికి వస్తామంటే కుర్సపల్లికి రాని అంటుండు. కుర్సపల్లికి వచ్చే హక్కు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఉన్నది. నువ్వన్నా వేరే దగ్గర నుంచి వచ్చినావు. రాజన్న గాని నేను గాని ఈ యొక్క గన్పూర్ గడ్డ మీద ఉంటున్నావు. లేదు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది సమస్యలుగా మారిన, చేయలేకపోయారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఆనాడే భయపడలే. ఇవాళ ఇదే గన్పూర్ సిద్దిపేటతో సమానంగా ఇదే గన్పూర్ నియోజకవర్గం 2004లో విజయ రామరావుని గులాబీ జెండా ఎగరేసింది. 2012లో ఉప ఎన్నికలు వస్తే గులాబీ జెండా ఎగరేసింది. 2014లో 18లో గులాబీ జెండా ఎగరేసింది. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి పరీక్ష పెట్టారో అన్ని పరీక్షల్లో కూడా ఈ గన్పూర్ కంటే గెలిచింది. మొట్టమొదటిసారి 2004లో, 2012లో ఉప ఎన్నిక, 2023లో గెలిచినవి రెండే.
ఒకటి నేను రిప్రజెంట్ చేస్తున్న జనగామ, రెండోది కర్పూర్. ఈయన ఎన్నిక కోసం ఈయనను డిక్లేర్ చేసిన తర్వాత నెల్లూరు దగ్గర నుంచి ఇక్కడ దాకా నేనే నా కార్లో తీసుకొని వచ్చిన. నేనే అందరూ చెప్పిన రాజన్నకు వేరే టికెట్ ఇస్తున్నాం, వేరే చేస్తున్నాం, ఎమ్మెల్సీ చేస్తున్నాం, ఈయన చివరిసారి అంటున్న జీవితంలో అని కేసీఆర్ గారు చెప్తే నేనే తీసుకొచ్చి అందరికి దండం పెట్టి చెప్పిన. మా సోచుపల్లిలో 3000 మంది కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్లి దండం పెట్టి, అన్న రాజన్న వర్గం కాదు, పల్లా వర్గం కాదు, కడియం వర్గం కాదు, మనందరం కేసీఆర్ వర్గం గులాబీ జెండా ఎగరేయాలని అందరికి దండం పెట్టి కోరిన. ఇక్కడనే మీటింగ్ అయితే హరీష్ అన్న వస్తే హరీష్ అన్న దగ్గర కూడా ఇదే కడియం చేసి దయచేసి గెలిపించని చెప్పేసి అందరినీ ప్రార్థించినాం. మళ్ళా కేసీఆర్ వస్తే ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం రాలే, నేను నా యొక్క ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి ఈయన గెలుపు కోసం వచ్చి ఇక్కడనే ప్రయత్నం చేసినాం.